తుల రాశి వారి జాతకులు ఎవ్వరిని ఇక అస్సలు నమ్మొద్దు. మీ పరిస్థితులు బాగోలేదు. గ్రహస్థితి అననుకూలంగా మారిపోతుంది. కావున మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారే మోసం చేసే ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కావున అప్రమత్తంగా ఉండాలి వీరు. ఈ రాశి జాతకులు అధికంగా మోసం చేసే వ్యక్తులు మీ చుట్టూరా ఉన్నారు. కావున అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్త పడండి. ఎందుకంటే వారు మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు కావచ్చు, లేదా పై అధికారులు కావచ్చు, లేకపోతే గనక మీ యొక్క కుటుంబ సభ్యుల్లో బంధుమిత్రుల్లో ఎవరైనా కూడాను మిమ్మల్ని తప్పుడు దోవలోకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు కూడా కావచ్చు. ఇదివరకు మేలు చేసిన మీరు వారు గుర్తుంచుకోకుండా మీకు ఇప్పుడు కీడు తలపెడుతూ ఉంటారు. ఆ యొక్క కీడు ఎలా ఉంటుందంటే మిమ్మల్ని మానసిక అశాంతికి గురి చేస్తుంది. కావున అప్రమత్తంగా ఉండండి. జీవితంలో ఒడిదుడుకులు అధికమైనా కూడాను తట్టుకొని నిలబడే శక్తి ఈ రాశి జాతకులకు ఉంటుంది. ఇది భగవంతుడు పెట్టే పరీక్షగా భావించండి. కావున అప్రమత్తంగా ఉండండి. రాజకీయ నాయకులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారంలో ఉన్నవారు అయినా చాలా కాలం నుంచి ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్యకు పరిష్కారం లభించకపోగా మీ మానసిక అశాంతి కాస్తంత పెరగొచ్చు. కావున సమస్య ఏమిటి, దాని తీవ్రత ఏమిటి అనే విషయాన్ని ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకోండి. వారు ఎవరైనా సరే వేరే వారి యొక్క ఆలోచనలు పరిగణలోకి అస్సలు తీసుకోవద్దు. సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతే గనక ఖచ్చితంగా జీవిత భాగస్వామి కానీ కన్నతల్లి సలహా మాత్రమే తీసుకోండి. ఒక స్త్రీ వల్ల రాజయోగం పట్టబోతుంది మీకు. కావున అశ్రద్ధ వహించొద్దు. మీకు ఇంకా ఇతరత్రా జ్యోతిష సందేహాలు ఏమి ఉన్నా మా గురువు గారిని సంప్రదించండి. 3 రోజుల్లోనే పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.